माधव कुंज बिहारी जय राधा माधव कुंज बिहारी। कुंज बिहारी गोपी जन वल्लभ गिरिवरधारी गोपी जन गोपी जना वल्लभ गिरिवरधारी మృదంగా ఇవ్వండి, నా దగ్గర ఇవ్వండి మృదంగా. యశోదానందన వ్రజ జన రంజన యశోదానందన వ్రజ జన రంజన యశోదానందన వ్రజ జన రంజన యమునా తీరా వనచారి యమునా తీరా వనచారి యమునా తీరా వనచారి తీరావన జయ రాధా మాధవ కుంజ బిహారీ కుంజ బిహారీ గోపీ జన వల్లభ గిరివరధారీ గోపీ జన యశోదానందన వ్రజ జన రంజన యశోదానందన వ్రజ జన రంజన యమునా తీరవనచారి యమునా श्री श्री राधा गोविंद अष्ट सखी वृंद गिरिराज महाराज की जय। पतित पावन गौर निताय की। ग्रंथराज श्रीमद् भागवतम की जय। जगत गुरु श्रील प्रभुपाद की जय। निताय गौर प्रेमानंदे हरि हरि बोल। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। श्रीमद् भागवतमु चतुर्थ स्कंदम 4వ స్కందము అధ్యాయం 6 శ్లోకం 43 అంతేనా? ముందుగా పదపాఠం. బ్రహ్మ ఉవాచ జానే త్వాం ఈశం విశ్వస్య జగతః యోనిబీజయోః శక్తేః శివస్య చ పరం యత్ తత్
బ్రహ్మ నిరంతరం శ్లోకం. బ్రహ్మోవాచ జానే త్వామీశం విశ్వస్య, సారీ అది కాదు, 43. త్వమేవ భగవత్ నేతత్ శివశక్త్యో స్వరూపయోః విశ్వం సృజసి పాస్యసి క్రీడన్నూర్ణాపటో యథా. త్వమేవ భగవన్నేతత్ శివశక్త్యోః స్వరూపయోః విశ్వం సృజసి సాత్స్యసి క్రీడన్నూర్ణాపటో యథా. త్వమేవ భగవన్నేతత్ శివశక్త్యో స్వరూపయోః విశ్వం సృజసి పాస్యసి క్రీడన్నూర్ణాపటో యథా. ప్రతి పదార్థం చెప్పండి, శ్లోకం పఠించండి. త్వమేవ భగవన్నేతత్ శివశక్త్యో స్వరూపయోః విశ్వం సృజసి పాస్యసి క్రీడన్నూర్ణాపటో యథా. త్వమేవ భగవన్నేతత్ శివశక్త్యో స్వరూపయోః విశ్వం సృజసి పాస్యసి క్రీడన్నూర్ణాపటో యథా. త్వమేవ భగవన్నేతత్ శివశక్త్యో స్వరూపయోః విశ్వం సృజసి పాస్యసి క్రీడన్నూర్ణాపటో యథా. ఆన్లైన్లో ఎవరు చెప్తారో పఠించు. త్వమేవ భగవన్నేతత్ శివశక్త్యో స్వరూపయోః విశ్వం సృజసి పాస్యసి క్రీడన్నూర్ణాపటో యథా. హరే కృష్ణ. ప్రతి పదార్థము త్వం నీవు, ఏవ నిక్కముగా, భగవన్ హే ప్రభు, ఏతత్ ఈ శివశక్త్యోః నీ మంగళకర స్థితి యందు స్థితుడవై స్వరూపయోః నీ విస్తారముచే విశ్వం ఈ విశ్వమును సృజసి సృజింతువు, పాసి పోషింతువు, అత్సి లయింతువు, క్రీడన్ క్రీడగా, ఊర్ణపటః సాలెపురుగు గూడు, యదా వలే. భావమ భాష్యం రాసిన దేశీ భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద్ కీ జై. అనువాదం. హే ప్రభు, సాలెపురుగు తన గూడును సృజించి పోషించి లయింపజేయనట్లుగా నీవు నీ విస్తారము చేత ఈ విశ్వమును సృష్టించి పోషించి లయింపజేయుచున్నావు. భాష్యం. ఈ శ్లోకమునందు శివశక్తి అను పదము ప్రధానమైనది. శివ అనగా మంగళకరమని అర్థము, భావము. భగవానునికి అనేక శక్తులు కలవు. అవన్నీను
మంగళకరములు. బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుడు అతని గుణావతారములని పిలువబడుదురు. భౌతిక జగమునందు ఈ వివిధ అవతారములను మనము వివిధ లోకములలో పోల్చి వివిధ కోణములలో పోల్చి పలుకుచుందుము. కానీ ఇవన్నీను ఒకే పరమ కరుని విస్తారములైనందున మంగళకరములే అయ్యున్నవి. ఒక గుణము ఇంకొక దానికన్నను తక్కువ లేదా ఎక్కువ అనుచు కొన్ని మార్లు మనము భావించినను అవన్నీను మంగళమయములే. తమో గుణము ఇతర గుణములతో పోల్చినచో మిగుల హీనమైనదని భావింపబడినను ఉన్నతతర భావనలో అదియును మంగళప్రదమే. ప్రభుత్వమునందు విద్యాశాఖ మరియు నేర నిరోధక శాఖ రెండును ఉండుననుట దీనికి ఉపమానము కాగలదు. విషయము తెలియని వారికి నేర నిరోధక శాఖ అమంగళకరమైనదిగా తోచవచ్చును. కానీ ప్రభుత్వ దృష్ట్యా మాత్రము విద్యాశాఖ ఎంత ముఖ్యమో అదియును అంతే ముఖ్యము. కనుకనే ప్రభుత్వము ఎటువంటి భేదభావము లేకుండా ఆ రెండు శాఖలకు సమానముగా విధులను కేటాయించుచుండును. ఓమజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయ. కర్తాలు ఇవ్వండి. ఓమజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిళితం యేన తస్మై శ్రీగురువే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురున్ వైష్ణవాంచ శ్రీరూపం సాగ్రజాతం సహగణా రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణా లలితా శ్రీవిశాఖాన్వితాంచ నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతి దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. జయ శ్రీకృష్ణ ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర్ శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. సో మనం చూస్తే శివుడు కృష్ణ కథ చెప్తున్నాడు, పరతత్వం గురించి మాట్లాడుతున్నాడు వృక్షం కింద కూర్చొని. అవునా? మరి అప్పుడు ఎవరు వచ్చారు? మామూలుగా కథలో ఎవరు రాకూడదు, అంటే డిస్టర్బ్ చేసేదానికి రాకూడదు. కథ చెప్తున్నప్పుడు వీళ్ళందరూ వచ్చేసారు. ఎవరు? బ్రహ్మ దేవతలందరూ కూడా ఎంట్రీ ఇచ్చారనమాట. మరి ఎప్పుడు ఎంట్రీ వల్ల? మామూలుగా కథ ముందో తర్వాత ఇవ్వాల. కానీ ఇక్కడ చూస్తే పరిస్థితి ఎట్లుంది? శివుడు ఎప్పుడూ కథలో ఉంటాడు, నిత్యం భాగవత సేవయ. ఆయన ఫ్రీగా ఉండే టైం ఏది లేదనమాట. ఎందుకంటే శివలోకంలో భజన తప్పించి మరొకటి ఉండదు. అందుకనే అదే సమయంలో రావాల్సి వచ్చింది, వాళ్ళకి ఎంట్రీ ఇవ్వాల్సి వచ్చిందనమాట. సో కృష్ణ కథలో ఎవరైనా మనకి, ఇప్పుడు మనం ఇక్కడ కథ చెప్తున్నాం అనుకోండి, మనకి గురువు గారు వచ్చారు ఇక్కడ, అప్పుడు ఏం చేయాలి? మనమేమో కథ చెప్తున్నాం, ఇక్కడ గురువు గారు వచ్చారు, మరి ఏం చేయాలా? కంటిన్యూ చేస్తారా? ఇంకా వెరీ గుడ్. ఏం చేయాలా? గురువు గారు వచ్చారు అంటే ఆసనం మీద నుంచి లేచి ప్రణామం చేయాలి. గురువు గారు వచ్చినా మనం కథ చెప్తూ ఉండకూడదు, అది పద్ధతి కాదనమాట. ఎందుకు? శివుడు అదే నేర్పిస్తున్నాడు. ఆయన ఏం చేశాడు? లేచి ప్రణామం చేశాడు బ్రహ్మకి. మనం అలాగే కూర్చో ఉన్నామనుకో,
పెద్ద కథాకారుల్లాగా, అప్పుడు గురువుని అవమానించినట్టు అవుతుంది. హరే కృష్ణ చెప్పి కూర్చొని కథ చెప్పకూడదు, లేచి ప్రణామం చేయాలి. ఎందుకంటే గురువు గారు ఆయన, అమర్యాద అవుతుంది వైష్ణవం. సో శివుడు వాస్తవంగా ఎవరికి ప్రణామం చేయని అవసరం లేదు, కృష్ణుడు ఎవరికి ప్రణామం చేయని అవసరం లేదు. కానీ ఎందుకు చేస్తున్నారు వాళ్ళు? మనలాంటి వాళ్ళకి నేర్పించడం కోసం. ప్రణామం చేస్తే ఇప్పుడు భగవంతుడు ఆ స్థానంలో ఉన్నాడంటే ఏమి దాని వెనక రహస్యము? మనం చూస్తే 4వ స్కందంలోనే 2వ భాగంలో పృథు మహారాజ్ చరిత్ర వస్తుంది. అక్కడ చెప్తారనమాట, భగవంతుడు ఎందుకు ఆ స్థానంలో ఉన్నాడంటే ఆయన ఈ వైష్ణవులకి బ్రాహ్మణులకి చాలా గౌరవించేవాడు, నమ్రతతో ప్రణమించేవాడు అన్నమాట. మనకు ముందు శ్లోకంలో భాష్యంలో కూడా రాశారు, కశ్యప మునికి వామనుడు నమస్కారం ప్రణామం చేశాడు. శివుడు ఎవరికి చేయనవసరం లేదు వాస్తవంగా, కానీ ఆయన చేశాడు. వయసులో పెద్దవాడు, బ్రహ్మ తండ్రి అయిపోయినాడు. అందులో ఎంత భక్తి ఉంటే మాత్రం, అందుకని ఏం నేర్పిస్తున్నారు మనకి, ఎవరైనా వస్తే మనం కూడా పెద్దలకి కనీసం అట్లా వచ్చితే గురువుగారు, అంటే దీక్ష ఇచ్చిన గురువుగారు కాకుండా పెద్దలు వస్తే హరే కృష్ణ చెప్పాలి. గజేంద్రుడు ఎందుకు ఆ శరీరం తీసుకున్నాడు? పూర్వజన్మలో ఆయన ఏం చేశాడు పొరపాటు? గురువుగారు వస్తే కూడా ఆయన కూర్చొని ఏం చేస్తున్నారో తెలుసు అనమాట, గురువు వచ్చాడని. కానీ ఆయన ధ్యానం, నేను చాలా సీరియస్, హరే కృష్ణ హరే కృష్ణ రామ రామ కృష్ణ. అరే గురువు గారు వచ్చారండి, నువ్వు హరే కృష్ణ చేస్తూ కూర్చుంటావా? ప్రణామం జైల్లో వద్దా? సో ఈ సంసారంలో మనం గమనిస్తే ప్రతి ఒక్కరు ఇంకొకరికి నమస్కారాలు చేస్తున్నారు. ఉదయం లేచినప్పుడు నుంచి పడుకునేదాకా గుడ్ మార్నింగ్ సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్, గుడ్ ఈవినింగ్ సార్, మళ్ళీ రాత్రిలో ఫోన్ చేసి గుడ్ నైట్ సార్. ఎందుకో చెంచగ్రి అనమాట. వాడు గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ చెప్పలేదు అనుకో, తెల్లారు లేచినప్పటి నుంచి వాడికి చెంచగ్రి చేయలేదు అంటే వాడికి సేవ చేయలేదు అనుకో, వీడికి నచ్చకపోయినా వాడికి చేయాల్సిందే. వాడు చేయలేదనుకో వీడి ఉద్యోగం పోతుంది, లేదంటే ఆ ఉద్యోగంలో వాడికి కష్టం అనేది ఎదురవుతుంటుంది. అందుకు కాస్త చెంచగ్రి చేయడం కోసం చెప్తారనమాట. అట్లా కృష్ణుడు ఏం ఆశిస్తున్నాడు మన నుంచి? ఒక శ్లోకంలో చెప్పారు కృష్ణుడు, ఎక్కడ నమస్కారం చేయమన్నాడు. ఎక్కడ చెప్పాడు? మన్మనా భవ మద్భక్తో మధ్యాజీమాం నమస్కురు. ఈ జీవులు ఏమిటంటే ఎన్ని చెప్పినా వినరు అనమాట. ఆప్షన్ ఇస్తున్నాడు కృష్ణుడు. ఎట్లయితే కొన్ని కంపెనీ వాళ్ళు ఆప్షన్ ఇస్తూ ఉంటారు, ఇటు చేయండి ఇటు చేయండి, మా కంపెనీకి జాయిన్ అవ్వండి, ఇది ఆఫర్ అని చెప్పి. అట్లా కృష్ణుడు కూడా మనకి ఎన్నో చెప్తుంటాడు, ఇది కాకపోతే అదన్నా చేయి, అది కాకపోతే ఇదన్నా చేయి. 12వ అధ్యాయం చూస్తే భగవద్గీతలో అన్నీ అవే అనమాట. పోనీ నీకు అది కష్టం అనిపిస్తే ఇదన్నా చేయబోయా అంటున్నాడు. అట్లా ఇక్కడ కూడా ఏంటంటే గీతా సారం ఏం శ్లోకము, మన్మనాభవద్భక్తో. ఆయన ఏమంటున్నారు? నన్నే స్మరించు సదా, నీ మనసు నాయందే నిలుపు, ఇలాగ నువ్వు నా భక్తుడివిగా నా నామం జపించు అంటున్నాడు. మనం ఏం చెప్తాము? ఇంకొకరిని స్మరిస్తున్నా, ఇంకొకరికి పూజ చేస్తున్నా, మధ్యాజీమం అంటే పూజ చెయ్యని, నేను ఎవరికో పూజ చేస్తున్నా, నాకు పూజ అనే ఒక అమ్మాయి ఉంది, నేను ఆమెను స్మరిస్తున్నాను, అందుకని టైం లేదు కృష్ణ నీ దగ్గర రావడం. సో కృష్ణ ఏమంటున్నాడు? సరే నువ్వేమన్నా చేసుకో, కనీసం ఒక నమస్కారం అన్నా చేయి. ప్రజలు చేయడం లేదు నమస్కారం. యమరాజు ఏం చెప్తాడు తెలుసు? యమభటులకి ఒక విషయం చెప్తాడండి, ఎవరైతే ఒక్కసారి కూడా జీవితంలో కృష్ణుడికి నమస్కారం చేయలేదో వాళ్ళని తీసుకొని వచ్చేయండి అన్నారు. అజామినుడి చరిత్రలో ఉపదేశం చేసినప్పుడు ఇవన్నీ చెప్తాడు అనమాట. దైవం ముందు శిరస్సు వంచిన వాడికి ఆ శిరస్సు వాడికి ఇంకా భారం అయిపోతుంది అనమాట. ఎందుకంటే నెత్తిన సంసారాన్ని పెట్టుకొని ఉన్నాడు ఆల్రెడీ. ఆ నమస్కారం చేస్తే ఏమవుతుంది? అది పడిపోతుంది. చాలామంది ఏమంటారు, నేను ఎవరికి నమస్కారం చేయను, తల వంచనండి. ఎవరికి తల వంచను, ఏది ఆశించను అంటే, మరి నువ్వు ఎవరికి తల వంచడం లేదా? పెద్ద పెద్ద రాజు మహారాజులు చూస్తే వాళ్ళు ఏం చేస్తున్నారు? రాజ్యాలని కూడా జయించేసి వచ్చి భార్యల ముందు కిరీటం ఆడి పెట్టేసి ఆ దేవి అని చెప్పి ప్రణామాలు చేస్తున్నారు శాస్త్రాల్లో చూస్తే. కొంతమంది చెప్తారు నేను ఎవరికి తల వంచనండి అని, కానీ వంచడం లేదు ఎవరు.
మంగళూరు దగ్గర బార్బర్ ఏమంటారు, బార్బర్ ఏం చేస్తారు? వాడు ఎట దిగితే అటు తిరగల, తల వంచాల. ఆడైనా ఉంచుతున్నారు కదా. మరి కృష్ణ ఏమంటున్నాడు? నా దగ్గర తల వంచు నువ్వు, నమస్కారం. శివుడు అదే నేర్పిస్తున్నాడు. బ్రహ్మకి ఆ దేవతలంతా అక్కడ కథలు ఎవరైతే వింటున్నారో, సనకాదులు, నారద మహర్షి అందరూ ప్రణమిల్లారనమాట. దైవానికి తల వంచకపోతే మాయ వంచుతుంది, ఎక్కడో మంగళూరు దగ్గరైనా వంచుతుంది, ఎక్కడో చోట వంచాల్సిందే తల. మాకు మిలిటరీలో 2000కు ముందు, యాక్చువల్లీ 2000లో మొబైల్ వచ్చింది. దాని తర్వాత ఏం మేము ఆదేశం చేసినంటే, కోయి భీ యూనిట్ మే రామ్ రామ్ నై బోలేగా అంటే ముందు రామ్ రామ్ అని చెప్పేవాళ్ళు అనమాట. రామ్ రామ్ సార్, రామ్ రామ్ సార్ అంటే అనేవాళ్ళు. అదే నమస్కారం సార్ అన్నట్టు అది రూల్ ఉండేది ఇండియాలో. మొబైల్ ఎప్పుడు వచ్చినా తారుమారైతే ఎవరు కానీ రామ్ రామ్ అనకూడదు యూనిట్లో. మరి ఏమన్నాను సార్? జైన్ సాబ్, హిందుస్థాన్కి జై హో అన్నట్టు, జైన్ సార్, జైన్ సార్ అని. ఇప్పుడంతా నమస్కారాలు ఎట్లా చేస్తున్నారు? జైన్ సార్ అంటున్నారు. మిలిటరీలో ఎట్లా తెలుసా? ఒక సెల్యూట్ కొడతారన్నమాట. జనరల్ సల్యూట్, ఇస్లామీ ఛస్, ఏక్ దో తీన్, ఏక్ దో తీన్, ఏక్, రైఫిల్తో. ఇది నమస్కారం అనమాట. ఆడ వాడెవడన్నా కొంచెం ఇట్టా ఇట్టా అనేసాడు అనుకో రైఫిల్, రేపు మళ్ళీ ఇన్స్పెక్షన్ కంటిన్యూ. 600 మందిలో ఒక్కడేదన్నా ఇట్ట నిలుచుకున్నాడు అనుకో, అయిపోయింది. పెద్ద పెద్ద వాళ్ళకంతా తల వంచేస్తున్నారు నమస్కారం రైఫిల్తో. కృష్ణుడికి ఎట్లా చేయలేము మరి నమస్కారం? దబల్లని పడిపోవాలి. అదే దండవాత్ అనేది. మనము మూలకుతా ఏదో కష్టం మీద చేస్తాం, ఎంత లాభం పొందుతాం తెలుసా నమస్కారం చేస్తే? దైవానికి చేయకపోతే ఎవరికి చేయాలండి? కానీ మనుషులు చేయడంలే. మన పూర్వీకులు చూస్తే వాళ్ళు తల్లిదండ్రులకు ఉదయం లేస్తానే సాష్టాంగ నమస్కారం చేసేవారు, చేసి వాళ్ళని ఆశీర్వాదం పొందేవారు అనమాట. ఇప్పుడు నమస్కారాలు ఎట్లుంటాయి? రాను రాను ఏమైందంటే పాదాలు పట్టుకునేవారు, మళ్ళీ అటు నుంచి మోకాలకు వచ్చింది, అటు నుంచి ఉదరానికి వచ్చింది, ఇప్పుడు ఉదరం నుంచి అందులో ఇప్పుడు ఒక స్టైల్ అనమాట. అట్లా పోతా పోతా, ఎందుకంటే చదువు ఎక్కువ అయిపోయింది, భౌతికం చదువు. దేవుడు కూడా అట్లా కిసి చేసిపోతుంటారు, లోపల కూడా రారు. సో నష్టపోతాడు అనమాట జీవుడు. అందుకని తల అంటే వంచాల్సిందే నువ్వు ఎవరో ఒకరి దగ్గర. భగవంతుడు ఏమంటున్నాడంటే నా దగ్గర తల వంచు. అందుకే మనం భాగవతం ప్రారంభించే ముందు ఏం చెప్తున్నాం? ఓం నమో భగవతే వాసుదేవ. ఏం దాని అర్థం? ఓ కృష్ణ, నీకు నమస్కారం, నీకు ప్రణామం. కుంతి మహారాణి ప్రారంభంలో ఆమె ఉపదేశంలో ఏం శ్లోకం చెప్పింది? నమస్తే త్వాద్యం పురుషం ప్రకృతే ఈశ్వరే ప్రకృతే పరం నా లక్ష్యం మూఢదృశ. ఇంకొక శ్లోకంలో అది వస్తుంది. ఆమె అంటుంది, నమస్కారం నీకు. నమ పంకజనాభాయ, నమ పంకజమాలిన, నమ పంకజనేత్రాయ, నమస్తే పంకజాంగరే. మనమేం చేస్తున్నాము? ఒకవేళ కృష్ణ భక్తులైతే శివుడికి చేయము, శివభక్తులైతే విష్ణువుకి చేయరు. చూడండి ఎట్లుందో. ఏమంటే విష్ణు భక్తులకు చెప్పామనుకో, మేము చాలా క్లాసుల్లో విన్నాం ప్రభు, చెట్టు మొదలకు నీళ్లు పోసేస్తే అందరికీ పోసేసినట్టు, అందరికీ నమస్కారం చేసినట్టు. అందుకని శివరాత్రి అయిపోయి అది ఏ రాత్రి అయినా అయిపోయి ఆడ శివుడు భక్తులు ఉంటారు, మందిరం ఉంటుంది, నువ్వు పోము అక్కడ నమస్కారం కూడా చేయము. నా జీవితంలో నేను అట్లా చూసేది లేదు అటు పక్క. ఇప్పుడు తెలుస్తుంది శివుడు ఎంత గొప్పవాడు, ఆయన స్థానం ఏంటి అనేది అర్థమవుతాం. సో శివభక్తులు ఏమంటారు? మేము విష్ణువుని పట్టించుకోము. ఎందుకో? బొం బొం భోలే భోలేనాథ్, నమ శివాయ, నమ శివాయ, ఓం నమ శివాయ అంటుంటారు. మళ్ళీ ఏం చేస్తారు? వాళ్ళ ఆచరణ ఏం తెలుసా? మందు ముందర పెట్టుకుంటారు బాటిల్లో, ఓం నమ శివాయ, బొం బొం భోలేనాథ్.
వాళ్ళ ఆచరణం అన్నమాట అది. మన ఆచరణం ఏంటి? కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ. స్వామి శివుడు ఏంటంటే కనీసం నన్ను ఆ మందు తాగేటప్పుడన్నా తలుస్తున్నాడు వీడు. ఎందుకంటే అట్లా తలవని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళు ఎవరు చిహ్నంగా సుఖదేవ గోస్వామి ఒక శ్లోకంలో చెప్తారు. కిరాత పునాంధ్ర పులింద పుల్కష ఆభీర శుంభ యవ్వన కసాదయ. పాపయోనుల్లో జన్మలు తీసుకున్నారంట వీళ్ళంతా. సో వాళ్ళు కనీసం బొమ్మం బోలేనాథ్ ఎందుకో అతిశో ఆయన ఏమంటారు, తొందరగా ప్రసన్నమయ్యే దానికి ఆశితోషితుడు కదా, తొందరగా ప్రసన్నమైపోతాడు అంటే మందు కొట్టేటప్పుడు కూడా నమశివాయ అని చెప్పేసి వాడు తీసుకున్నాడు అనుకో, శివుడు ఫోన్లో ఇట్లన్నా నన్ను తలుస్తున్నాడు తదాస్తం అనేవాడు అనమాట. అంత దయాలు ఉన్నారు భక్తుడు. దానికంటే తక్కువ జాతి వాళ్ళు, అసలు శూద్రుడి కంటే నీచమైన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు అసలు అది కూడా శివుడు అంటూ ఒకడు ఉన్నాడని కూడా కలవదు. అది బాధ అన్నమాట దైవానికి. అరే వాళ్ళ కోసం ఆయన పరితపిస్తుంటాడు, తపస్సు చేస్తాడు. అట్లాంటి దయాలు శివుడు. సో ఒక శ్లోకంలో చెప్పబడింది ఏమంటే పురాణంలో, మద్భక్త శంకర ద్వేషి మద్వేషి శంకర ప్రియ ఉభౌతో నరకం జాతో. ఈ రెండు రకాల వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళేమవుతారంట, నరకానికి వెళ్తారంట. ఎప్పటి వరకు? యావత్ చంద్ర దివాకరో, ఎప్పటి వరకు సూర్యచంద్రులు ఉంటారో అప్పుడు వరకు వీళ్ళు నరకంలో నివాసం చేస్తారంట. ఎవరు వీళ్ళిద్దరూ? మద్భక్త శంకర ద్వేషి. విష్ణు అంటున్నాడు నా భక్తుడై ఉంటాడు కానీ శంకరుని ద్వేషిస్తాడు. అచ్చా మేము వైష్ణవులండి, వైష్ణవులు గొప్పవాళ్ళు, అందులో మనకేం చెప్తున్నారు? బ్రహ్మ శివ మొదలగు వారు విష్ణువుతో సమానులను కానీ స్వతంత్రులను కానీ భావించుట అపరాధం. ఇది ఒకటి పట్టుకుంటారు. సో మా స్వామి గొప్పవాడు, మా స్వామి మంచిదే ఆలోచన. కాకపోతే ఆ శుద్ధ భక్తుడు కదా శంకరుడు, వైష్ణవుడు. అందుకని ఏం చేయాలి? ఆయన గౌరవించాలి, ప్రణామాలు చేయాలి. అట్లా చేయకపోగా మనం నష్టపోతున్నామంట. అందుకని మళ్ళీ ఏమంటున్నారు? మద్వేషి శంకర ప్రియ. అదేవిధంగా మనం చూస్తే ఎవరైతే శంకర భక్తులు ఉన్నారో, శివభక్తులు, వాళ్ళేమి అబ్బే విష్ణువుకి పెద్ద విశేషం కాదు, మా స్వామికి అసలు జన్మే లేదు, కృష్ణుడికైతే జన్మ ఉంది, ఆయనకు మరణం ఉంది, మా స్వామికి జన్మ లేదు మరణము లేదు అంటే ఎవరు గొప్పవాళ్ళు? మరి శివుడే. అందుకని ఇలాగ పెద్ద పెద్ద నామాలు పెట్టుకొని మాంసం తినేది, మందు తాగేది, జూదమాడేది, మళ్ళా శివుడిని అనుసరి మా స్వామి కూడా నష తీసుకుంటాడని వీళ్ళు కూడా తప్పు చేస్తున్నారు. ఈ విధంగా అజ్ఞానం చేత మనం భగవంతుని ద్వేషిస్తాం. సో ఈరోజు శ్లోకంలో శివుని యొక్క మహిమ ఏం చెప్తున్నాడు? బ్రహ్మ స్వయంగా, స్వామి నువ్వే ఈ సృష్టి స్థితి లయాలకి మూలకారకుడు నువ్వే. ముందు శ్లోకంలో ఏం చెప్పాడు? నువ్వే బీజ ప్రదాత, నువ్వే విశ్వానికి అధిపతి, నువ్వే మాతాదాత పితామహ, అంతా నువ్వే అయి ఉన్నావు అని చెప్తున్నాడు. ఈరోజు శ్లోకంలో ఏమంటున్నాడు? సృష్టి స్థితి లయలకంతా కూడా నువ్వే కారణము అని అంటున్నాడు. అది ఎంతవరకు నిజం మనం తెలుసుకున్నాం. ఇప్పుడు చూడండి, ఈ భగవాన్ అని సంబోధిస్తున్నారు శివుణ్ణి, కానీ శివుడు భగవాన్ వాస్తవమే. ఇప్పుడు ఒక్కొక్కసారి ఏమంటారంటే బ్రహ్మని భగవాన్ అంటున్నారు, శివుణ్ణి అంటున్నారు, నారద మహర్షిని అంటున్నారు. ఇది వీళ్ళు భగవాన్ అంటున్నారు కదా. మళ్ళీ ఏం చెప్తుంది శాస్త్రము అంటే భగవంతుని పైన ఒకరు ఉన్నారంట. వాళ్ళెవరు? బలరాముడు, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ, వాసుదేవ, నారాయణ, విష్ణు అవతారాలు ఎన్ని ఉన్నాయో మనం మొదటి స్కందంలో ఫ్రంట్ పేజ్ కవర్ చూసామనుకోండి, అక్కడ ఎవరెవరు ఉన్నారు పేర్లు కూడా రాస్తున్నారు. ఇక్కడ రాస్తున్నారు కదా, ఏం రాస్తారు చదవండి. నారాయణ, అధోక్షజుడు, శ్రీ అనిరుద్ధుడు, శ్రీహరి కదా. సో వీళ్ళంతా ఎవరు మరి? వీళ్ళు భగవాన్ కాదా అని అంటే వాళ్ళు భగవానే, కానీ శివుడి కంటే గొప్పవాళ్ళు. ఎందుకంటే వాళ్ళని ఏమంటున్నారంటే శాస్త్రం సేవ్య భగవాన్ అని వాళ్ళకి పేరు ఇచ్చారు.
శివుడు, నారదుడు ఇత్యాది భగవాన్ అని అంటున్నా అది వాస్తవమే. కానీ ఇంకొక భగవంతులు ఉన్నారు, వీళ్ళకంటే గొప్ప వాళ్ళు అనమాట. వాళ్ళు ఎవరంటే సేవ్య భగవాన్ అంటారు. దాని అర్థం ఏంటి? బలరాముడి దగ్గర నుంచి పురుషావతారం వరకు, అంటే స్వాంశావతారం అని చెప్తారు. కృష్ణుని యొక్క స్వాంశావతారం అంటే ఏమిటి? స్వయం భగవంతుని యొక్క స్వరూపమే, భగవంతుడే అయి ఉన్నాడు అని చెప్పడం కోసం. బ్రహ్మ సంహితలో ఒక శ్లోకం చెప్పారు దానికి సంబంధించి. ఏమది? కాదు, స్వయం వాళ్ళు భగవంతుడు. ఏతే చాం శకలా పుంస కృష్ణస్తు భగవాన్ స్వయం, అది భాగవతం చెప్తుంది. అయితే బ్రహ్మ సంహితలో ఏముందంటే అది కాదు, ఇంకొక శ్లోకం చెప్తుంది. ఎస్, దీపాక్షరేవ దశాంతరం అభ్యుపేత్య దీపాయతే వివృతహేత సమాన ధర్మ. మళ్ళేమి? యస్తా దుర్గేచ విష్ణుతయా విభాతి గోవిందమాది పురుషంతం. ఏమి దాని అర్థం? అనేక దీపాలు ఉన్నాయి, కానీ అన్ని సమాన ధర్మ, అన్నీ ఒకేలాగా వెలుగుతున్నాయి. ఎందుకు సమానం? అన్నీ ఒకేలాగా వెలుగుతుంది, అన్నిట్లో ఒకే శక్తి ఉంది. కాకపోతే ఏదైతే ప్రథమ దీపమై ఉందో దాని ద్వారా ఇవన్నీ వెలుగుతున్నాయి. అందుకని సుఖదేవ్ గోస్వామి ఏం చెప్పారు? కృష్ణస్తు భగవాన్ స్వయం చాం శకలా పుంస. వీళ్ళంతా ఎవరంట? స్వయం భగవంతుడై ఉన్నాడు. అందుకు వాళ్ళని ఏమన్నారంటే సేవ్య భగవాన్ అని అన్నారు. సేవ్య భగవాన్ అంటే ఆ పూర్ణ పురుషోత్తముడి యొక్క సేవలో నిమగ్నమై ఉన్నారు వీళ్ళు కూడా. బలరాముడి దగ్గర నుంచి విష్ణు అవతారాలు ఎన్నున్నాయో మనం చెప్పుకున్నవి అన్నీ కూడా. అంటే దాని అర్థం ఏంటి? భగవాన్ ఉన్నారు, భగవంతులు ఉన్నారు, సేవ్య భగవానుడు ఉన్నారు. మళ్ళా కృష్ణుని ఏమంటారంటే స్వయం భగవాన్ అని అంటున్నారు. చాం శకలా పుంస కృష్ణస్తు భగవాన్ స్వయం. చూడండి ఎంత క్లారిటీ వచ్చేసిందో. అప్పుడు ఎవరన్నా ప్రశ్నిస్తే ఆయన భగవంతుడా అని అంటే అవును, శివుడు భగవంతుడే. మరి విష్ణు భగవంతుడు అంటే అవును, నేరుగా కృష్ణుడికి సేవ చేస్తారన్నమాట. ఇప్పుడు శివుడు ఎట్లండి భగవంతుడు అని అంటే విష్ణువు యొక్క ప్రతిరూపం. అంటే ఉదాహరణకి జిరాక్స్ ఉందనుకోండి, మన దగ్గర ఒరిజినల్ సర్టిఫికెట్ ఉండేది, దాన్ని ఒరిజినల్గానే చేసేవ్వండి అని చెప్తాము. దాన్ని చూడడానికి రెండు ఒకేలాగా ఉంటాయి, దాన్ని కనుక్కోవడం చాలా కష్టం. ఇది ఒరిజినల్లా? కాదు, ఇదే ఒరిజినల్, లేదు ఇది ఒరిజినల్, కొంచెం ఏదన్నా తేడా ఉంటుంది అంతే. ఇప్పుడు ఎవరన్నా ఈ స్థలాలు తీసుకుంటారు కదా, దాంట్లో కూడా మోసం చేస్తారు, అంత ఒరిజినల్ లాగానే ఉంటుంది సైన్. అట్లా శివుడు ఏమంటే భగవంతుని యొక్క జిరాక్స్ అనమాట, యాజ్ ఇట్ ఈజ్గా. ఎట్లుంటాడు దేవుడు అంటే శివుని చూపించి ఎట్లుంటాడు అని చెప్పచ్చు. ఆయనలో గుణాలు ఎట్లుంటాయంటే ఈయనలో ఉన్నవి ఆయనలో ఉన్నాయని చెప్పచ్చు. వాళ్ళు ఎందుకు అంత గొప్ప స్థానంలో ఉన్నారంటే ఒక్కటే బాగా గుర్తించుకోండి, ఎంతో వాళ్ళు అణిగి ఉంటారనమాట. అంత గొప్ప స్థానంలో ఉన్నా కానీ వాళ్ళు ఎవరికి నొప్పి పెట్టరు, ఎవరికి కష్టం పెట్టరు, అందరి పట్ల కృప చూపించేవారు. వాళ్ళ తపస్సును దారిపోసి వాళ్ళు సేవ చేస్తారనమాట, ప్రణమిల్లుతారు. అందుకు ఆ స్థానంలో ఉన్నారు. ఇప్పుడు అర్థమైందా? భగవాన్, సేవ్య భగవాన్, స్వయం భగవాన్. అందుకే ఏమన్నారు? పరాశరముని ఏం చెప్తారు ఒక శ్లోకంలో, కృష్ణుడు ఎందుకు భగవంతుడు అంటే ఐశ్వర్యస్య సమగ్రస్య వీర్యస్య యశశాశ్రియ జ్ఞాన వైరాగ్యవచ్చేవ షణ్ణాం భగ ఇతిం గణ. భగ అంటే అదనమాట. ఇప్పుడు చూడండి, భాగవతుడికి ఎందుకు భాగవత అని పేరు వచ్చింది? భాగవతంలో మనం చూస్తే ఎంతమంది భక్తులు ఉన్నారు, వాళ్ళందరినీ భాగవతులు అంటున్నారు. ఎందుకు అట్లా అంటే భగ అనే శబ్దం నుంచి భాగవతుడు అనే పదాన్ని సూచింపబడింది. భగవద్గీత అని ఎందుకు అంటున్నారు? భగ అనే దాంట్లో ఈ 6 ఐశ్వర్యాలు నిండుగా కృష్ణునికి ఉన్నట్టుగా ఈ శాస్త్రములు కూడా అంత మహిమ గలదన్నమాట, కృష్ణుడితో సమానంగా. అందుకని దాన్ని భాగవతం, భాగవతుడు, భగవాన్. సో వీళ్ళంతా భగవాన్ అని ఎందుకు సంబోధిస్తున్నారంటే శివుడు కూడా, ఎందుకంటే ఆయన స్వయం భగవంతుడు కాదు, సేవ్య భగవాన్ కాదు. అందరూ ఆయనకు సేవ చేయాల్సిందే, ఎందుకంటే ఆయనే ఎంజాయర్ అనమాట. ఇప్పుడు చూడండి, కృష్ణుడి చేతిలో ఏముంటుంది?
వేణు, మురళి, వంశీ ఇట్లాంటివి చెప్పుకున్నాం. వేరు వేరు సందర్భాల్లో ఆయన వాటిని ఉపయోగిస్తాడు. అయితే శివుడి చేతిలో ఏముంది? ఇంతకుముందు మనం చెప్పుకున్నాం అనమాట. శూలం ఉంటుంది, మళ్ళా రుద్రాక్ష. ఎందుకు దానికి చెప్పాను? రుద్రాక్ష అంటే ఏమి దాని అర్థం, దాన్ని వివరించాను. సో రుద్రాక్ష ఒక చేతుల్లో జపం చేస్తుంటారు, డుమురు ఉంటుంది, త్రిశూలం ఉంటుంది, దండమో కమండలమో ఉంటుంది. చిహ్నాలు చూడండి, విష్ణువుకి ఏముంటాయి? శంఖ, చక్ర, గద, పద్మాలు ఉన్నాయి. కృష్ణుడి దగ్గర ఏముంది? చుట్టూ ఎవరు ఉన్నారు కృష్ణుడికి? మరి ఎవరు భోక్త? సింపుల్, ఎంజాయర్ ఆయన. నువ్వు సుఖించాలని అంటే నువ్వు కృష్ణుడికి సేవ చేయాల్సింది, లేదంటే అందరికీ సేవ చేయాల్సి. మాయ అందరి దగ్గర చేపిస్తుంది, ఎందుకంటే అది మన స్వభావం, దాన్ని మనం వదులుకోలేము. జీవేర స్వరూప హాయ్ కృష్ణేర నిత్యదాస్. మరి సేవ్య భగవానులు ఎవరైతే ఉన్నారో బలరాముడి దగ్గర నుంచి మనం చూస్తే భగవంతుని అవతారాలు ఎన్ని ఉన్నాయి? స్వాంశ అవతారము, రూపావతారము, గుణావతారము, మన్వంతర అవతారము, శక్తి అవతారము, ఇట్లాగా అనేక అవతారాలు ఉన్నాయి కృష్ణుడికి. సముద్రంలో ఎన్ని అలలు ఉన్నాయో ఆ విధంగా అనేక అవతారాలు ఉన్నాయి. మళ్ళీ వాళ్ళంతా ఎవరు అంటే కృష్ణుడికి సేవ చేయడానికి ఉన్నారంట. అదంటే భగవంతుడు అంటే ఏమే? గోపికలతో ఆనందంగా విహరించేవాడిని దేవుడు అంటారు, భగవంతుడు అని అంటారు. అంతేగాని ఆఫీసుకు టైం అయిపోయింది, ఏ రాదే బ్రేక్ఫాస్ట్ బిన్నె ప్యాక్ చేసి, టైం అయిపోయింది వెళ్ళిపోవాలి, రాత్రికి వచ్చి మళ్ళీ కలుస్తానులే అనేసి పరిగెత్తా ఉంటే పురుషుడు అతను నిజమైన పురుషుడు అంటారా? అందుకని ఈ అంశాలు ఎన్నైతే ఉన్నాయో ఇప్పుడు చూడండి. మన్వంతర అవతారం అంటే బ్రహ్మ ఒక్క రోజులో 14 మంది మనువులు జన్మిస్తారు కదా. మళ్ళీ ఒక మనువుకి ఆయువు ఎంత? 71 చతుర్యుగాలు. సో అట్లా బ్రహ్మ యొక్క ఒక రోజులో 14 మంది అయితే నెలకు ఎంతమంది, సంవత్సరానికి ఎంతమంది, మళ్ళీ 100 సంవత్సరాలకు ఎంతమంది అయ్యా? 6000 పైన సంఖ్య చెప్తారనమాట ప్రభుపాద. సో వాళ్ళంతా ఎవరంటే మన్వంతర అవతారము. ఒకవేళ మనువు యోగ్యుడు కాదనుకోండి, అప్పుడు భగవంతుడే స్వయంగా ఆ స్థానాన్ని తీసుకుంటున్నాడు. బ్రహ్మ అయోగ్యుడు అనుకోండి, ఎవరు ఆ స్థానం పొందడానికి ఎవరు యోగ్యులు కానప్పుడు ఏం చేస్తున్నాడు స్వామి? ఆ బ్రహ్మ యొక్క స్థానాన్ని తనే స్వయంగా తీసుకుంటున్నాడు. అప్పుడు ఆయన భగవంతుడా కాదా మరి? అట్లాగే శివుడు ఏంటంటే విస్తారము, విష్ణువు యొక్క స్వరూపం అన్నమాట, జిరాక్స్. కాబట్టి ఆయన్ని ఆ విధంగానే మనం, అందుకే ఆయన ఈ అద్భుతాలన్నీ చేయగలుగుతున్నాడు. ఏం అద్భుతాలు చేస్తున్నాడు? సృష్టి చేస్తున్నాడు, లయం చేస్తున్నాడు, పోషణ కూడా ఆయన చేస్తున్నాడు. ఆయనకి అధికారం ఉంది, ఆ శక్తి ఉంది. ఎందుకంటే విష్ణుతత్వం అన్నమాట. అందుకని ఏం చేస్తున్నాడంట? ఒక ఉదాహరణ ఇచ్చారు ఈ శ్లోకం భాషను వివరిస్తారు ప్రభుపాద. ఏమిటి? సాలెపురుగు ఏం చేస్తుంది? గూడును సృష్టిస్తుంది. ఎట్లుంటుంది గూడు? అందంగా. అసలు పెద్ద పెద్ద ఇంజనీర్లు ప్లాన్లు కూడా వాళ్ళ శరీరంలో నుంచి ఏదన్నా అట్లా సృష్టించి ఒక గూడు కట్టగలరా? కానీ చూడండి ఎట్లా ఎగ్జాంపుల్ ఇస్తుందో భాగవతం ఆచార్యులు. భగవంతుని అర్థం చేసుకోవడం కష్టమే లేదు నిజంగా. పోనీ ఆ సాలిపురుగు వెళ్ళి, ఏమండి నా దగ్గర సూది ఇరిగిపోయింది, కొద్దిగా సూది ఇస్తారా? వాళ్ళు ఒక 10 రకాలు తెచ్చారు అనుకోండి, ఈ సూదులు సరిపోవు, సన్నగా ఉండే సూది కావాలి. ఎందుకంటే నేను అల్లే ఆ గూడు ఏదైతుందో సన్నగా ఉంటుంది, మనం స్ట్రాంగ్గా కూడా ఉండాలి. పోయి అడుగుతుంది ఎవరినన్నా. అట్లా దైవం వెళ్ళేసే, పూర్ణప్రజ్ఞ ప్రభు నాకు చాలా ఇబ్బందిగా ఉంది, ఒక సూది ఏమన్నా ఇస్తారా, సృష్టిని చేయాలి అని ఏమన్నా అడుగుతాడు స్వామి వచ్చి? అవసరం లేదు ఆయనకి. ఆయన అన్నీ ఉన్నాయి, అన్ని శక్తులు ఆయన. అసలు కృష్ణ అట్లా ఒక్కసారి చూస్తే చాలంట, ఒక చూపుతోనే ఈ ప్రకృతికి సృష్టి చేస్తుంది, గర్భవతి అయిపోతున్నాడు. కృష్ణుడు బ్రహ్మచారి అని అంటారు కదా. ఎట్లా బ్రహ్మచారి? ఆయన కేవలము అట్లా స్పర్శిస్తే చాలు వాళ్ళు గర్భవతులు అయిపోతారు. అంతెందుకంటే ఆయన సంకల్పం చేస్తే చాలు. ఆయన మనలాగా ఏదో స్త్రీతో కలయిక చేసి
ఆ, బ్రహ్మ ఎట్లా పుట్టాడు మళ్ళీ స్వయంభూ, అది భగవంతుడు అంటే. అందుకనే ఆ సాలిపురుగు ఏదో దారం కొంచెమే సూదిస్తావా అని చెప్పి తీసుకొని మళ్ళీ ఇదేమో మళ్ళీ కష్టపడి చేసే టైం లేదు, భిన్న చేసేసి వెళ్ళిపోవాలా, ఎందుకంటే ఇంట్లో చాలా పనులు ఉన్నాయి, నాకు బిజీ, నేను ఏదో అడపదడప చేసి ఆడపడేసి మనకు సేవలు ఇస్తూ కూడా అట్లా చేసి వెళ్ళిపోతుంటాం ఒక్కొక్కసారి. చూడమన్నమాట వెనక ముందు గురువు గారు ఏం సేవ ఇచ్చారో దాన్ని 100% చేయము, 50 చేసేస్తే వాటికి ఇచ్చు అన్నమాట. ఆయన మనం ఏమన్నా అనకుండా ఉండాలని 50% చేసి వెళ్ళిపోతాం. అట్లేదన్నా కృష్ణుడు ఇచ్చిన సేవని వీళ్ళంతా వదిలేస్తున్నారా? 100% చేస్తున్నారు. నన్ను చెప్పుకున్నాము కదా, భయపడతారనమాట అందరూ కృష్ణుడికి. మనం కూడా భయపడుతున్నాం, అందరూ భయపడుతున్నారు. కానీ కృష్ణుడిని ఆశ్రయించిన వాడికి భయం లేదు. ప్రభుపాద పేరేంటి వాళ్ళ నాన్నగారు పెట్టినది? అభయచరణ్. కృష్ణుడి చరణాలని ఆశ్రయించిన వాడికి భయం లేదు ఇంకా, అది దాని అర్థం. ఆ విధంగా స్వామి ఇలాగా సృష్టిస్తున్నాడు. మళ్ళా ఆ సాలిపురుగు అట్లా గూడు కట్టిన తర్వాత అదేమన్నా వీక్ అయిపోయింది, మళ్ళీ అయ్యో నాలో చాలా శక్తి వెళ్ళిపోయింది, ఐఎమ్ సో టైర్డ్, సారీ నన్ను లేపొద్దండి, నేను బాగా అలసిపోయినాను, పడుకునేలా అనేసి ఏమన్నా సాలిపురుగు పోయేసే పడుకుంటుందా? లేదు, పనుకోవడం లేదు. అది హుషారుగా దాన్ని ఆ గూడును అల్లినా కానీ ఆ గూడులో ఎక్కడో ఒక చోట అది ఉంటా ఉంది, కానీ ఆ గూడు దాన్ని బంధించడం లేదు, అది స్వతంత్రంగా ఉంది దాని మీద. లేకపోతే భగవంతుడు సృష్టి చేసేసి బాగా అలసిపోయాను, ఎవరు లేకపోద్దండి దయచేసి, నాకు ఒక 4 రోజులు రెస్ట్ కావాలా, ఇంత పెద్ద బ్రహ్మాండాలు సృష్టించడం తమాషన, ఇంత చేశాను, మీరు మెచ్చుకోవాలి నన్ను, అంతేకాదు నేను బాగా అలసిపోయినాను, సీతే నన్ను లేపొద్దు అనేసి రాముడు పడుకుంటున్నాడా? లేదు. మనం కొంచెం కష్టపడిపోయినాం అనుకోండి, ఇంక అయిపోయింది ప్రభు ఈ పొద్దు, ఇంకా లేమన్నమాట పగులంతా. అది కూడా అవసరమే నిద్ర, కానీ ఎంతవరకు అంతే. అట్లా దాని దగ్గర ఆ గూడు దగ్గర అది ఉన్నా కానీ అది బంధింపబడదు. అట్లా భగవంతుడు ఈ సృష్టిని చేశాడు కానీ దాని పట్ల అటాచ్ లేదనమాట, దాంట్లో బంధింపబడడు, ఆయన అతీతంగా ఉంటాడు. ఆ విధంగా భగవంతుడు ఏమిటంటే, ఈ సాలిపురుగు ఉదాహరణ తీసుకుంటే మనము అక్కడ వీక్ అయిపోయేది కానీ, లేకపోతే ఎవరినన్నా కాస్త హెల్ప్ చేయమని అడిగేది కానీ, లేకపోతే తయారు చేసిన తర్వాత దానికి బందీ అయిపోయేది కానీ మిగతా వాళ్ళు దానికి బందీ అయిపోతుంటారు. చూస్తారు అలాగా. ఇప్పుడు అదేగా జరుగుతుంది ఈ అధ్యాయంలో. దేవతలు వచ్చారు కొంతమంది, చూశారు కైలాసంలో, ఆహా భలే ఉంది ప్రకృతి, ఎంజాయ్. వాళ్ళంతా ఏమిటి, ఇట్లా ఇప్పుడు సాలిపురుగు గూడు కట్టేస్తుంది, ఆ గూడు ఎవరికి ఆకర్షణగా ఉంటుంది? పురుగులకి, ఈగలు వస్తాయి, భలే ఉందిరా ఇది, ఎంత బాగా కట్టారు ఇది, ఈ గూడు సో నైస్, వచ్చి దాంట్లో తగులుకునేస్తాం, మళ్ళా తప్పించుకోలేము అనమాట. అట్లా ఈ జీవుడు కూడా మనమంతా వచ్చి ఇక్కడ తగులుకునేసాం, భలే ఉంది ప్రకృతి. ప్రకృతి అంటే ఏమే? స్త్రీ. స్త్రీ అందంగా ఉంటుంలా ఎందుకు? భగవంతుని యొక్క కృప ఉందన్నమాట. అంటే ఆ స్త్రీలో ఏదైతే ఉందో అందం, అది భగవంతుడేనంట, చెప్పారు కదా భగవద్గీతలో. అంటే ప్రకృతి అంటే స్త్రీ. ప్రకృతిని నువ్వు చూస్తావు, ఆహా ఎంత అందంగా ఉంది అని చెప్పి వచ్చి స్నానాలు చేశారు, మైథున సుఖాన్ని అనుభవించారు, ఆహా ఎందుకు చేసుకుంటుంది, మళ్ళీ ఇక్కడ భోగించేదానికి వచ్చారు విమానాల్లో అంతా. ఎందుకు? ప్రకృతి చాలా బాగుంది. సో మనం కూడా అంటే శరీర అవిద్య అనే ఒక జాలం వేసిందనమాట మాయ. ఇప్పుడు మనకు అన్నీ ఉన్నాయండి, అన్నీ ఉన్నాయి ఇంట్లో, మనకేం కావాలా? ఏది లేదో అది కావాలి. నేను ఒక ఉదాహరణ ఇస్తాను. ఏమైందంటే, నేను చిన్నప్పుడు, మా నాన్నగారు చిన్నప్పుడే చనిపోతే మేము 5 మంది అన్నదమ్ములు, అక్క చెల్లులు. మా అమ్మ 5 మందిని సాకేది కదా, కష్టం అన్నమాట. అందరు చిన్న చిన్న పిల్లలు కదా, ఆహారం కూడా ఉండేది కదా ఇంట్లో తినడానికి. అందుకు అప్పుడప్పుడు మా అక్క పిలిచేది, మా పిన్నమ్మ కూతురు అక్క అవుతుంది, వాళ్ళు బాగా ధనికులు. సో అక్కడికి వెళ్తే వాళ్ళు కుక్కను మేపుకుంటున్నారు, సాకుతూ ఉన్నారనమాట.
దాన్ని మంచం మీద పెట్టి దానికి పాలు పోస్తారు, మాంసం ముక్కలు వేస్తారు, బిస్కెట్లు వేస్తారు, ఫ్యాన్ వేస్తారు. నేను పోతే ఫ్యాన్ ఆఫ్ చేస్తారు, ఉండే బిస్కెట్లు దాచుతారు. ఎందుకు ఈ విషయం చెప్తున్నంటే, ఇంత సేవ చేస్తున్న ఆ కుక్కకి దానికి ఇంకేదో కావాలా, ఎప్పుడు గేట్ వైపు చూస్తూ ఉంటుంది. కొంచెం గేటు శబ్దం వచ్చిందని కిర్ర అనే పరిగెడుతుందనమాట బయటికి. ఎందుకో దానికి ఇంకేదో కావాలి. మనకు కూడా అదేమిటి, భగవంతుడు అన్ని ఏర్పాట్లు చేశాడు, మనకి ఎన్ని ఏర్పాట్లు చేసినా ఇంకేదో ఉన్నదాంతో సంతృప్తి పడము. మనకి వ్యాధి ఉండేది ఏమిటి, లేనిది కావాలా, ఉండేది ఎవరు ఎత్తుకొని పోకూడదు, దోచుకోకూడదు అనమాట. అందుకని మనకేమంటే లేనిది చూస్తూ ఉంటాం అన్నమాట. లేదు అది లేదు అంటే అప్పుడు మాయ పిలుస్తుంది, రా నేను ఉండాను రా, ఇక్కడ ఇస్తాను రా అని. అదే అవిద్యాజాలంటే. ఆ యొక్క ఎట్లయితే ఒక చేప గాలం వేస్తే దానికి ఎర్ర పెడతారు కదా, అది గిలగిలానే తనకలాడుతూ ఉంటుంది ఆ ఎర్ర. ఇది చూస్తుంది అనమాట. అన్నీ ఉన్నాయి నీటిలో, దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేశాడు చేపకి. కానీ దానికి స్పెషల్ కావాలి, చికెన్ కర్రీ, మటన్ కర్రీ, ఫిష్. సో వస్తుంది గాలం, ఎంత విడిపించుకోవాలంటే అంత తగులుకుంటుంది అనమాట. సో అట్లా ఇది గూడు కట్టింది, ఆ ఈగలు వస్తాయి చిన్నగా దాంట్లో కూర్చుంటాయి, భలే ఉంది ఈ ప్రకృతి అని. ఎంత తప్పించుకోవాలని ప్రయత్నిస్తే అంత తగులుకుంటాయి దాంట్లో. అప్పుడు ఎవరు వాటిని విడిపించలేరు. అందుకని మనం ఏం చేయాలా, ప్రకృతి అంటే స్త్రీ, ఆ స్త్రీకి మనం ఆకర్షితులు కాకూడదు, మనం పురుషుడికి ఆకర్షితులు. పరమం పురుషం దివ్యం ఆదిదేవం అజం విభుం ఏమన్నారు అర్జునుడు, పరం బ్రహ్మ పరం ధామ పవిత్రం పరమం భవాన్. పురుషం శాశ్వతం దివ్యం ఆదిదేవం అజం విభుం. దేవాతిదేవుడు ఆయన, దేవతలకందరికీ నియామకుడు. ప్రకృతే పురుషం పరం, ఈ ప్రకృతికి పరమైన వాడు ఆ పురుషుడు. అట్లాంటి స్వామి అనుగ్రహించాలని మనకి అన్ని విడిచిపెట్టి నాకు శరణ పొందు, నేనున్నాను, మా సూచ భయపడద్దు అని చెప్పి అనుగ్రహిస్తుంటే మనం ఆయన్ని ధిక్కరిస్తున్నాం అనమాట. సో ఇట్లాగా మనం ఎన్నో ఉదాహరణలు చెప్పుకోవచ్చు శివుడి స్థాయి. ఇప్పుడు చూడండి, రాష్ట్రపతి ఉన్నాడు కదా, ఆయన కింద ఎంతమంది మంత్రులు ఉంటారు, కానీ వాళ్ళందరూ రాష్ట్రపతులు అయిపోతారా? ఇప్పుడు ఉదాహరణకి మనం తీసుకుంటే రాష్ట్రపతి ఉన్నాడు, జడ్జి ఉన్నాడు, గురువు గారు ఉన్నారు అనుకోండి. ఉత్తరం రాసేటప్పుడు ఏం రాస్తాము, గౌరవనీయులైన అని రాస్తామా? అందరికీ ఒకేలాగా సంబోధన చేస్తున్నాం అక్కడ. అంటే దాని అర్థం రాష్ట్రపతి జడ్జి అయిపోయినా, లేకపోతే జడ్జి ఏమైనా రాష్ట్రపతి స్థానం తీసుకునేసాడా? ఆయన స్థానం ఆయనదే. అట్లా నువ్వు శివుణ్ణి భగవాన్ అన్నంత మాత్రాన ఆయన కృష్ణుడు అయిపోలేదు అక్కడ. ఆయన గౌరవనీయుడు. ఆ గౌరవనీయం అనే పదము కృష్ణుడికి వాడుతున్నాము, శివుడికి వాడుతున్నాము. అంటే భగవాన్ అనేది వాళ్ళని సంబోధిస్తూ చెప్తున్నాము, కానీ వేరుందనమాట. ఇప్పుడు మైక్ ఉందండి, ఈ మైక్ ఉంది, కరతాలు ఉంది, మృదంగా ఉంది. ఈ మూడు ఒకే కార్యం చేస్తాయా? వాటి ప్రవృత్తి వేరువేరుగా ఉంది. కానీ ఈ మూడు ఎక్కడ నిమగ్నం చేస్తున్నాము? మూడింటిని భగవంతుని సేవలో నిమగ్నం చేస్తున్నాం, అంతేనా? అట్లా భగవంతుడు భోక్త అయితే, అంటే వీళ్ళంతా ఎవరంటే, ఉదాహరణకి ఈ యొక్క మైక్ కానీ, ఆ మృదం కానీ, కరతాలు కానీ ఎవరు అంటే సాక్షాత్ బలరాముడు అన్నమాట. సేవ్య భగవాన్ అంటే ఆ బలరాముడు కూడా భగవంతుడి సేవలో ఉండాలని అనుకుంటాడు. అట్లా శివుడు కానీ, మిగతా దేవీ దేవతలు కానీ ఎవరైనా కానివ్వండి, కృష్ణుడిని ప్రసన్న వాళ్ళకే ఆ స్థాయి ఉంటే ఇంకా మన గురించి ఏం చెప్తాం? మనం జీవులం. అందుకని మన యొక్క పూర్తి బాధ్యత ఏంటంటే ఈ జీవితం అంతా కూడా కష్టపడి కృష్ణుడి కోసం పనిచేయాలి. గురువుని ప్రసన్నం చేయడం కోసమే జీవితం యొక్క ధ్యేయమై ఉండాలి, లక్ష్యమై ఉండాలి. ఇంకొకటి ఉండకూడదు. ఇంకొకటి అంటే అది విడిచిపెట్టి నువ్వు ఏం చేసినా ఆ జీవితము పరిపూర్ణం కాదంట. అంతే. అందుకే ఫ్రీడమ్, స్వతహాగా మనం చేసే భక్తి ఏదైతే ఉందో
దాంట్లో మనం ఆ స్థాయికి చేరలేమన్నమాట. ఎవరో ఒకరి నిర్దేశంలో మనము భక్తియుక్త సేవలో నిమగ్నం అవ్వాల్సిందే. వినయం ఎంత వంగి ఉంటావో అంత నువ్వు పై స్థాయికి ఎదిగిపోతావు. ఇప్పుడు చూడండి, మామిడికాయ సీజన్లో పండ్లంతా మామిడికాయలో చెట్లో ఉన్నప్పుడు ఏమవుతుంది? చెట్టు వంగిపోయి ఉంటుంది. అట్లా మన దగ్గర ఏదన్నా ఉంటేనే మనం వంగిపోతాం. ఏమీ లేకపోతే ఇట్లాగానే. ఒకసారి మూత, కడవ పైన మూత ఉంటుంది, దాన్ని ఏమంటారు? మూత. సో అది చెప్పిందంట, నువ్వు ఎవరు వచ్చినా నీళ్ళు దాపుతుంటావు, అందరికీ దప్పి తీరుస్తావు, నేను నీతోనే ఉన్నాను, నాకు ఎప్పుడైనా దప్పి తీర్చావా అని అడిగిందంట కడవతో అడిగిందనమాట మూత. నాకు ఎప్పుడైనా దప్పి తీర్చావా? వచ్చిన వాళ్ళకి అందరికీ నువ్వు దప్పి తీరుస్తున్నావు నీరిచ్చి. అప్పుడు ఆ కడవ ఏమనిందంటే, వచ్చే వాళ్ళంతా నా దగ్గర వంగుతున్నారు, అందుకు నేను వాళ్ళు దప్పి తీరుస్తున్నా, నువ్వెప్పుడు నా నెత్తిని కూర్చో ఉన్నావు, నీకెట్లా నేను దప్పి తీరుస్తాను? నువ్వు వంగేది నేర్చుకో అని చెప్తున్నాను. వైష్ణవులు ఎంత వంగితే అంత నటించినా పర్వాలేదు. కానీ ఒక్కటి, కొంతమంది వంగుతారు. ఎట్లా వంగుతారో, ఆడాడో గురువు గారు వస్తున్నారు అనుకో, ఆయన చూస్తున్నాడు లేదా అని చూస్తారు. ఆడు గురువు గారు వస్తున్నారంటే ఇట్లా పోయేసి ఆయన చూస్తున్నాడు అని తెలిస్తేనే వంగిపోతారు అనమాట. లేని వినయం ప్రదర్శించేస్తారు. గురూజీ హరే కృష్ణ, అట్లా వాళ్ళు చాలా ప్రమాదం అన్నమాట. అది కూడా గుర్తించాలి. ఎట్లా తెలుసా? ఇప్పుడు ధనుస్సు వంగుతుంది, ఎంత వంగితే అంత ఇప్పుడు ధనుస్సు వంగుతుంది, ధనుస్సు లాగామనుకో వంగదు. అది ఎంత వంగితే అంత ఎదుటి వ్యక్తికి ప్రమాదం. అది కూడా నమస్కారం చేస్తుందండి. అంటే అతి వినయం అంటే, ఇప్పుడు కంసుడిని తీసుకోండి మీరు. కంసుడు ఏం చేశాడు? పెళ్ళి అయితాను దేవకికి, నేను రథం దోల్తా, నా సోదరి ప్రేమ ఒలకబోసాడు అనమాట. వీడు ధనుసులాగా అనమాట. ఎంత వంగిపోతాడో ఎప్పటికైనా అట్లా వాళ్ళతో ప్రమాదమే. రథం దోలాడు అయ్యా, ఆకాశవాణి చెప్పింది, దేవకి గర్భంలో జన్మించే పుత్రుడు నీ ప్రాణానికి అపాయం, చంపేస్తాడు నేను. వెంటనే ఏం చేశాడు? రథం ఆపాడు, ఖడ్గాన్ని తీసి జుట్టు పట్టుకున్నాడు. అప్పటికప్పుడే, ఆలస్యమే చేయలేదన్నమాట. అంటే వాడు ప్రణామం చేశాడు అనుకో కంసుడు, హరే కృష్ణ. కొంతమంది అలాగే అనమాట, మన వెనక గోతులు దవ్వుతూ ఉంటారు, మనకు హరే కృష్ణ చెప్తుంటారు, కానీ వాళ్ళకి భక్తి ఉండదు. వాడు ఇంకేదో ఆశించేదానికి వచ్చింటాడు. ఇప్పుడు పిల్లి మౌనంగా ఉందనుకోండి ఇలాగా, దాని అర్థం ఏంటే? పిల్లి మౌనంగా ఉందంటే ఏం దాని అర్థం? ఏ ఎలకకో ప్రమాదమో, దేని ప్రాణమో తెగిపోతుంది ఇది అని. ఎంత మౌనంగా ఉంటే అంత డేంజర్ అనమాట పిల్లి విషయంలో. అందరూ అట్లా ఉండరు. అంటే మనిషిని గుర్తించాలి. దైవం దగ్గరికి వచ్చి కూడా అట్లా నాటం ఆడేవాళ్ళు ఉన్నారు. భగవంతుడికి తెలుసు అనమాట వీడేమిరా అనేది. మనం అట్లుంటే చాలా ఏమంటే ప్రభు చెప్పారు కదా, వంగి వంగి ఉండాలని. ఆ వంగి ఉండడం అంటే అది కాదు. నీ ఆలోచన ఎట్లుంది, నీ భావనలు ఎట్లున్నాయి, వైష్ణవుని యొక్క సదాచారం పెంచుకుంటున్నావా? రోజు గురువుగారు చెప్పింది రోజు చేస్తున్నారా లేదా? శ్రవణ కీర్తనాలు ఉన్నాయా లేదా? ఇవన్నీ కూడా మనం ఒకసారి స్మరించాలి పడుకునే ముందు. ఈరోజు ఏం చేశాను నేను, ఎవరికి కలత పెట్టాను, భక్తి ఎంతవరకు చేశాను, తీసుకున్న ప్రసాదానికన్నా న్యాయం చేశానా, ఎవరైనా చూస్తుంటే సేవ చేసేది, చెప్పిన సేవ వరకు చేసేది, మళ్ళా అది కూడా ఆ సేవ సగం కూడా చేయమన్నమాట. చేసేవాళ్ళు చేస్తారులే, నాకేమొస్తుంది? కృష్ణుడు చూస్తున్నాడు కదా, ఆయన దగ్గర నుంచి తప్పించుకుంటామా? మళ్ళీ ఏమంటామో, ప్రభువు నా పిల్లకైతే పెరిగిపోయింది చూడండి, భక్తి రాలేదు. ఒక అబ్బాయి అండమాన్లో నాతో ఉన్నాడనమాట, బ్రహ్మచారి. ఎప్పుడు చూడు ఆ పిల్లకను ముందర వేసుకొని ఇట్లా చూస్తూ ఉండేది. నేను ఒకరోజు అడిగాను, ఏంది ప్రభు ఎప్పుడు ఆ పిల్లకని? ప్రభు 14 సంవత్సరాలు అయిపోయింది తెలుసా, భక్తి వచ్చిందేమయ్యా అని అడిగా.
పిలక పెరిగిపోతే సరిపోదు, భక్తి పెరిగిందా? మరి మాతాజీలకు కూడా ఇంకా పొడుగు ఉంటుంది. దాని అర్థమేమి? వాళ్ళకి భక్తి పెరిగిపోయిందనా? పిలక పెరుగుతా ఉంది కానీ నువ్వేమన్నా పెరిగావు భక్తిలో? ఎవరికి వాళ్ళు పరీక్ష చేసుకోవాలా. సాయంత్రం పడుకునే ముందు ఒక 2 నిమిషాలు మనకు చెప్తారు గురువులు. ఈరోజు ఏం చేశాను నేను ఘనకార్యం, మాలలు ఎట్లా చేశాను, శాస్త్రం ఏం చదివాను, ఏం అర్థం చేసుకున్నా, దాన్ని ఆచరించానా లేదా, ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తున్నాము వంశీ ప్రభుని. ఆయన ఇచ్చిన సమాధానాలన్నీ హృదయంలో పెట్టుకొని జీవిస్తున్నామా? అసలు ఆ ప్రశ్నలు కూడా ఎట్లా వేస్తామంటే ఎట్లా చెప్తాడో చూద్దాం నేను దీనికి సమాధానం అన్నట్టు వేస్తున్నాం. కొన్ని దాన్ని తీసుకున్న తర్వాత ఏమన్నా మననం చేస్తున్నాం, అరే ఈ ప్రశ్నకి ఇట్లా సమాధానం వచ్చింది. సో లోపం ఎక్కడుంది? మనలో ఉంది లోపం. నిజంగా నువ్వు గొప్పవాడు కావాలనంటే శివుడిలాగా నువ్వు ప్రణామం చేయాలి, అణిగిమణిగి ఉండాలి, సదా కృష్ణ కథ చెప్తుండాలి, వింటుండాలి, భక్తుల మధ్య నువ్వు జీవించాలి, చెట్టు కింద ఎక్కడో ఒక చోట కాలం గడపాలి. సో ఇట్లా చెప్తూ పోతే అనేక విషయాలు ఉన్నాయి. సో బుద్ధిమంతుడికి ఏమిటంటే చెప్తారనమాట, హిందీలో ఒక సామెత ఉంది, సమజ్దారికో ఇషారా కాఫీ అంట. ఎవరైతే అర్థం చేసుకునే వ్యక్తి బుద్ధిమంతుడు ఉంటాడో వాడి ఖాళీ అట్లా సైడ్ చేస్తే చాలంట అర్థం చేసుకుంటాడు. అర్థం కానివాడికి ఎంత శంకెత్తి ఊదినా ఎంత ఊదినా వాడికి చెవిటోడికి శంకు ఊదినట్టే అంటారు కదా, అట్లా. అందుకని మనమేమో కావాలా? బుద్ధిమంతులు కావాలి. బుద్ధిమంతులు ఎవరు? కోవిదులు. కృష్ణ చైతన్యవంతుడై సదా గురుకృష్ణుల కృప కోసం తన జీవితాన్ని అంకితం చేయాలి. మనసా వాచా కర్మణ, అది భక్తి. కనీసం చూసన్నా నేర్చుకోవాలి. వంశకృష్ణ ప్రభు అట్లా వాళ్ళని చూసన్నా బుద్ధి తెచ్చుకోవాలి. అరే ఆయన ఇంత చేశారు, నేను ఎందుకు చేయకూడదు? ఆయన ఆశీర్వాదం తీసుకొని ఇక్కడే సాధన చేసి ఒకరోజు నేను కూడా ఆ స్థాయికి ఎదగాలి. అది అభివృద్ధి అంటే. అంతేగాని ఆయన ఎంత చేస్తున్నాడు కదా, సో దానికి వ్యతిరేకంగా మనం ప్రవర్తించాలి. ఇవన్నీ ఒక వైష్ణవుడు ఆలోచించాల్సిన విషయాలు. అప్పుడే శివుని యొక్క కృప, ఆ దేవాదిదేవుడు శ్రీకృష్ణుని యొక్క అనుగ్రహం, వైష్ణవుల యొక్క ఆశీర్వాదం మనకి నిండుగా ఉంటుంది. హరే కృష్ణ. ఏమైనా ప్రశ్న ఉంటే అడగచ్చు. ప్రశ్న ఏమిటంటే, రోమహర్షి దగ్గర బలరాముడు వచ్చినప్పుడు ఆయన లేలేదు, అంతేనా? సో దీనికి క్లారిటీ మీకేం కావాలి? అక్కడ నేను ఏదైతే ప్రవచనంలో చెప్పానో, గురువుగారు వచ్చినప్పుడు కథ చెప్పే కథాకారుడు లేచి ప్రణామం చేయాలి గురువుగారికి. హరే కృష్ణ కూడా చెప్పకుండా అలాగే కూర్చొని నేను కథ చెప్తున్నాను అనిపోతే అప్పుడు బలరాముడు ఎట్లయితే ఆ రోమహర్షికి పట్టిన గతే మనకు కూడా పడుతుంది. ఏం చేశాడు బలరాముడు? ఇతనిలో జ్ఞానం ఉంది కానీ అహంకారము అనేది పోలేదు. దైవం వచ్చాడు సాక్షాత్తుగా. అసలు కథ చెప్తుండేది ఆ దైవం గురించి. అట్లాంటి దైవమే నేరుగా వచ్చినప్పుడు నువ్వు వెంటనే లేచి ప్రణామం చేయాలి. అట్లా చేయకపోగా ఆయన కూర్చొని కథ చెప్తున్నాడు. అందుకని ఏం చేశాడు? గడ్డిపోచు తీసుకొని ఆయన కన్ను పొడి చేసి చంపేశాడు అనమాట. చనిపోయిన తర్వాత వెంటనే ఆయన ఎవరు? సూత గోస్వామి తండ్రి. చనిపోయిన తర్వాత అక్కడ ఉన్న బ్రాహ్మణులందరూ కూడా
అయ్యో స్వామి నువ్వు అతన్ని చంపేసావే, ఆయన బ్రాహ్మణుడు, ఇప్పుడు మా కథ ఎవరు చెప్తారు? ఎందుకంటే కథ లేదనుకో, భక్తి లేదు, టెంపుల్ అన్నీ లాక్ చేయాల్సింది ఒకరోజు, చర్చిలాగా వారంలో ఒకరోజే కథ. కథ లేకపోతే ప్రమాదం, భక్తి ఉండదు. అందుకనే మాకు ఇంకెవరు కథ చెప్పేవారు, ఈ విధంగా చేస్తే అంటే సరే నేను ఇతను మళ్ళీ బ్రతికించిన అంటే లేదు, అయిపోయింది, మీకు ఇంకెవరినన్నా నియుక్తం చేయండి. అప్పుడు సూత గోస్వామిని అనుగ్రహించాడు అన్నమాట, ఆశీర్వదించి. బలరాముడి యొక్క ఆశీర్వాదం ఆయన కుమారుడికి సూత గోస్వామికి ఉంది. వ్యాస భగవాను యొక్క కృప, సుఖదేవ గోస్వామి, బలరాముడు, అంతేకాదు వైష్ణవులు, బ్రాహ్మణులు అందరి యొక్క ఆశీర్వాదం సూత గోస్వామికి ఉంది. ఇంకెంతకంటే ఏం కావాల, తండ్రి కంటే గొప్ప స్థాయికి ఇచ్చేశారనమాట సూత గోస్వామి. అందుకే ఆయన కథాకారుడైనాడు. అంటే ఈ కథ ద్వారా మనం ఏం అర్థం చేసుకోవాలనంటే, దైవం వచ్చినప్పుడు లేలే, కానీ అతను లేదు. అట్లే గురువు గారు వచ్చినప్పుడు కూడా మనం లేయాలి. దీక్షా గురువు వచ్చాడు, లేకపోతే మీ శిక్షా గురువు వచ్చాడు, ఆ టైంలో అనుకోకుండా మధ్యలో వచ్చాడు. హరే కృష్ణ ప్రభుజీ, హరే కృష్ణ చెప్పాలి కనీసం. అప్పుడు ఏమి శిక్ష, విద్య ఏమి నేర్చుకున్నట్టు ఇంతకాలం? ఆ మాత్రం మనం గౌరవించకపోతే ఎందుకు ఈ స్థానాలు, ఎందుకు ఈ భక్తి, ఎందుకు? మనకి అజ్ఞానాన్ని తొలగించాడు గురువు, అజ్ఞాన తిమిరందస్య అజ్ఞానం. అట్లాంటి గురువు వస్తే మనం అమర్యాద చేస్తే ఎట్లుంటుంది? వాళ్ళకి బాధ అవుతుందా? అందుకని పొరపాటు. ఓకేనా? ఇదేనా మీరు తెలుసుకోవాలనుకున్నది? అది మనకు నేర్పించడానికి, మనం ఎవరిని చంపేసేదానికి వెళ్ళిపోకూడదు. పొరపాటు వెళ్ళిపోతే పరశురాముడు కూడా చంపేశాడు అలాగా. అప్పుడు తండ్రి ఏం చెప్పాడు, ఊరే నువ్వు బ్రాహ్మణుడు రాయ్యా, నువ్వెందుకు ఇంత అఘాయిత్యం చేసావు, నువ్వు పోయి తపస్సు చేయన్నాడు. మనకు నేర్పించడానికి, వాళ్ళకి తపస్సులన్నీ అవసరం లేదు. వాళ్ళు ఏం చేసినా మనకు నేర్పించడానికే ఇవన్నీ కూడా లీలలు చేశాడనమాట. మనం నేర్చుకోవాలి. ఓకే, మా ప్రభుజీ చెప్పండి. ఇది శివరాత్రి గురించి, అంటే ఇక్కడ శివుడు ఇందులో బాగా చాలా కీర్తించబడ్డాడు ప్రభు. కాబట్టి మీరు చెప్తూ ఏమన్నారంటే, అంటే శివరాత్రి రోజున కూడా మనం వెళ్ళి గౌరవాన్ని అర్పించడం లేదు అని చెప్పి. అయితే ఈ విషయంలో మనకి ఎక్కడైతే అంటే విష్ణువుతో శివుడికి ఉన్నటువంటి సంబంధాన్ని పూర్తిగా ఎరిగి శివుడు పూజింపబడతాడో ఆ ప్రదేశానికి వెళ్ళి మనం శివుణ్ణి ప్రణామాలు అర్పించవచ్చు. ఎందుకంటే ఇప్పుడు బయట చాలా ఉన్నాయి శివాలయాలు. ఒకవేళ మన భాగవతంలో శివుణ్ణి మనం చూసాం ఎంతగా ఆయన యొక్క స్థానం గొప్పదని. కాబట్టి ఒకవేళ శివరాత్రి రోజున వైష్ణవులందరూ కూడా శివాలయానికి వెళ్ళి లైన్లో నిలబడి చేసినట్లయితే ఇది మళ్ళీ మరొక రకమైనటువంటి అర్థాన్ని ఇస్తుంది అనమాట సమాజానికి. కాబట్టి మనకు శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే, సాధారణంగా మనం ఏదన్నా ఒక ధామం అయితే మనం ఖచ్చితంగా వెళ్ళి ప్రణామం చేసి వస్తాం. అంటే ధామం అంటే మనకి శాస్త్రాల్లో చెప్పబడినటువంటి కొన్ని ఆలయాలు ఉన్నాయి, శివాలయాలు. ఉదాహరణకి రామేశ్వరం ఉంది, లేకపోతే శ్రీశైలం ఉంది, లేకపోతే వారణాసి క్షేత్రం ఉంది, ఇలా అనేక క్షేత్రాలు ఉన్నాయి. సో అలాంటి క్షేత్రాలు అంటే ఇవి కాకపోయినా ఉదాహరణకి పంచారామ క్షేత్రాలు ఉన్నాయి. ఉదాహరణకి భీమవరంలో కూడా మనం చూస్తే సోమరామ క్షేత్రం ఉంది, ఫేమస్ అని చెప్పి. ఇవన్నీ కూడా పురాతనమైనటువంటి క్షేత్రాలు ఇవి. మనం కనుక ఆ యొక్క పరిసరాల్లో ఉన్నట్లయితే మనం వెళ్ళి ప్రణామాలు చేయడంలో ఇది లేదు. ఎందుకంటే ఆ విగ్రహాన్ని స్థాపన చేసిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి శివుని యొక్క స్థానం ఏమిటి, విష్ణువు సంబంధంగా అనే జ్ఞానం ఉంది. ఉదాహరణకి చంద్రుడికి సంపూర్ణ జ్ఞానం ఉంది. చంద్రుడు కూడా ఒక దేవత కాబట్టి శివుని యొక్క స్థానం ఏమిటి, విష్ణువు యొక్క స్థానం ఏమిటి అని తెలుసు. సో అలాంటి క్షేత్రాలు అయితే మనం వెళ్ళి ప్రణామం చేస్తాం. అలా కాకుండా ఎక్కడ పడితే అక్కడ ఈ రోజుల్లో శివాలయాలు, రకరకాల ఆలయాలు, ఇవన్నీ కూడా విష్ణు ఆలయాలు కావచ్చు, శివాలయాలు కావచ్చు, ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో మనకి అక్కడ ఏదన్నా ప్రత్యేకమైనటువంటి సేవ ఉంటే తప్ప మనం శివరాత్రి అయినా సరే వెళ్ళి అక్కడ శివుడికి ప్రణామం చేయడం కానీ, లేకపోతే అది విష్ణు ఆలయం అయినా సరే మనం వెళ్ళాం. ఎందుకంటే
ముఖ్యంగా మనం ఈ చైతన్య మహాప్రభు సాంప్రదాయంలో మనం ఉన్నాం కాబట్టి. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఆ భావంతో అక్కడ శివుడిని గాని, ఆ దేవతని గాని అర్చించడం లేదు. విష్ణు ఆలయం అయినా కూడా అక్కడ చేసేవాడు ఉదాహరణ మనం చూస్తుంటాం. ఆ పూజారి ఆ విష్ణు ఆలయంలో అయిపోయిన తర్వాత ఏ సాయిబాబా గుడికెళ్ళి మళ్ళీ అక్కడ కూడా గంట కొడుతుంటాడు. సో, అలాంటి వాళ్ళు అర్చించే చోటున అసలు భగవంతుడు ఉండనే ఉండడు మొట్టమొదట మనం అర్థం చేసుకోవాలి. సో, అందుచేత మనకి శాస్త్రాలు ఏం చెప్పారంటే సర్వదేవమయో గురుహు అని చెప్పన్నారు. అంటే మన ఆధ్యాత్మిక గురువు ఎవరున్నారో ఆయన సర్వదేవమయో గురుహు అంటే సకల దేవతలందరి యొక్క ప్రతిరూపంగా గురువు అని చెప్పారన్నమాట. కాబట్టి మనం ఏం చేస్తామంటే ఇప్పుడు శివరాత్రి అనేది ఉంది ఉదాహరణకి. మనకి సామీప్యంలో ఒక ఆలయం ఉంది, శివాలయం. మనం ఏం చేయాలంటే అక్కడికి వెళ్ళి మనం గురువు యొక్క సేవగా పుస్తక వితరణ చేయొచ్చు, లేదా నామ సంకీర్తనం చేయొచ్చు. ఆ విధంగా అది శివుణ్ణి సంతృప్తిపరుస్తుంది. దేనికంటే మనం లైన్‌లో నిలబడి మనం కూడా వెళ్ళి అక్కడ ఏదో ఆ రోజు శివుడికి ప్రత్యేకంగా ఏదో హారతి ఇవ్వడం వాటికంటే కూడా మనం ఆలయం దగ్గర నామ సంకీర్తనం చేయడము, లేకపోతే వచ్చినటువంటి వారికి భగవత్ ప్రసాదం పంచిపెట్టడము, లేకపోతే అక్కడ మన భగవద్గీత, భాగవతం ఇత్యాది గ్రంథాలను వితరణ చేయడము. అది చేయడం వల్ల శివుడు బాగా సంతృప్తి చెందుతాడు. మనం ఆ శివాలయంలో లైన్‌లో నిలబడి వెళ్ళి ఆయనకేదో చేయడం కంటే. ఇది నేను చెప్పేది సాధారణమైనటువంటి ఆలయాలైతే. అలా కాకుండా ఇది ధామాలనుకోండి. ఎవరో పూర్వం దేవతలు స్థాపించినటువంటివి, మహా ఋషులు స్థాపించినటువంటివైతే మనం కూడా కానీ మన సేవ ముగిసిన తర్వాత వెళ్ళి మనం కూడా ప్రణామాలు చేసి రావచ్చు శివునికి. కానీ ప్రత్యేకించి శివరాత్రి అని చెప్పి మనం వెళ్ళి లైన్‌లో నిలబడాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే మన ఆచార్యులు ఎవరు కూడా మనకి అది ఉదాహరణగా చూపించలేదు. ఉదాహరణకి భక్తిరసామృతంలో రూపగోస్వామి వారు రాస్తారు వినాయకుడిని పూజించాలి ముందు అని చెప్పి. ఏ దేవత అంటే విష్ణువుకి ఏదైనా చేయాలన్నా సరే ముందు వినాయకుడిని పూజించాలని భక్తి రసామృతంలో ఉంటుంది. కానీ శ్రీల ప్రభుపాదుల వారు ఎక్కడా కూడా మనకి అది చూపించలేదు. అందుకే మన గురువు సాధు శాస్త్రం ఉంది. మనకి శాస్త్రంలో ఉన్నప్పటికీ ఎలాంటిదంటే శాస్త్రాల్లో అనేకమైనటువంటి నియమాలు ఉంటాయి. కానీ ఆ నియమాల్లో మళ్ళీ ఏ నియమాన్ని మనం ఈ కాలంలో పాటించాలి, ఏ నియమాన్ని ఈ కాలంలో పాటించవసరం లేదనేది మళ్ళీ మనకి గురువు చెప్తారు. అందుచేతనే భక్తిరసామృతంలో వినాయకుడిని పూజించాలని చెప్పబడినప్పటికీ కూడా భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల వారు కానీ, లేకపోతే శ్రీల ప్రభుపాదుల వారు కానీ అది చేసినట్టు ఎక్కడ కూడా మనకి లేదు. అందుచేత మనం కూడా దాన్ని చేయం. అయితే రూపగోస్వామి వారు అది రాసినప్పుడు ఆయన రాసినటువంటి కాలానికి అది అవసరమై ఉంటుంది. కాబట్టి ఇక్కడ విషయం ఏంటంటే శాస్త్రాల్లో అనేకమైనవి ఉన్నా ఆ కాలానికి ఆ నియమాన్ని ఆచరించాలా లేదా అనేది కూడా మనం చూడాలన్నమాట. అది మనకి ఆచార్యుడు గురువు ద్వారానే తెలుస్తుంది. కాబట్టి ఈ విషయంలో శ్రీల ప్రభుపాదుల వారు ఎక్కడ కూడా మనకి చూసినట్లయితే శివరాత్రి రోజున ఆయన భక్తులకి ఒకవేళ శివుడిని దర్శించుకోమని చెప్పడం చేయలే. ఎందుకంటే వాళ్ళు ఇంకా దూరదృష్టితో ఆలోచిస్తారు. ఒకవేళ వాళ్ళు అలా చెప్పుంటే శివరాత్రి రోజున మొత్తం వైష్ణవులు కూడా వెళ్ళి శివదర్శనం చేసుకుందామని వెళితే బయట జనానికి ప్రచారం కంటే కూడా అప్రచారం అయిపోతుంది అనమాట. ఎందుకంటే వాళ్ళు ఏమనుకుంటారంటే శివుడు విష్ణువు ఒకటే అనుకుంటా అంతా ఒకటే అని చెప్పి. అందుకే మనం కొన్నిసార్లు భక్తులు అడుగుతుంటారు, ఇప్పుడు సాయిబాబా ఆలయం దగ్గర మనం పుస్తక వితరణ పెడదామా అని చెప్పి. వద్దంటాం. శివాలయం దగ్గర పెట్టమంటాం, దేవతల ఆలయాల్లో పెట్టమంటాం. కానీ సాయిబాబా గుడి దగ్గర బుక్ స్టాల్ పెట్టొద్దని చెప్తాం. ఎందుకంటే మనం అక్కడికి వెళ్ళడం వల్ల మనం దానికి ప్రామాణికతను ఇచ్చినట్టు అవుతుంది అనమాట. ఇస్కాన్ వాళ్ళు ఇక్కడ ఉన్నారు అంటే వాడు ఎలా అర్థం చేసుకుంటాడు, మనం పుస్తకాలు వితరణ చేస్తాకు వచ్చామని అనుకోడు వాడు. వాడేమనుకుంటాడు, సాయిబాబా కూడా ప్రమాణం అనమాట, లేదా ఇస్కాన్ వాళ్ళు ఇక్కడికి ఎందుకు వస్తారనుకుంటారు. కాబట్టి ఈ విషయాలు చాలా చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. అది ఒక గమనిక. యాక్చువల్లీ ఇప్పుడు చూడండి, నేను ఒక శ్లోకం కోట్ చేశాను. దాంట్లో ఏమంటున్నారంటే శంకర ఏమంటున్నారు, మద్భక్త శంకర ద్వేషి మద్వేషి శంకర ప్రియ ఉభౌతవ నరకం జాతో యావత్ ఇక్కడ అంటున్నారు యావత్ చంద్ర దివాకరు. అంటే ఎప్పుడు వరకు సూర్యచంద్రులు ఉంటారో అప్పుడు వరకు అతను నరకంలో వాసం చేస్తాడంట. ఎవరైతే శంకర ద్వేషిస్తాడో అతను వైష్ణవుడే, విష్ణు భక్తుడే, కానీ శంకరుని ద్వేషిస్తున్నాడు. దాని అర్థం ఏంటి అంటే నేను చెప్పిన ప్రవచనంలో ఇప్పుడు ఉదాహరణకి శివరాత్రి రోజు వెళ్తున్నాం, శివ మందిరాన్ని చూశారు. ఆ మందిరము ధామం కాకపోవచ్చు కాక, చిన్న మందిరమే కావచ్చు. సో వైష్ణవుడు అన్న తర్వాత అతను ఏం చేయాలి, అక్కడికి పోయి దర్శనం చేసుకోలేకపోయినా అట్లీస్ట్ ప్రణామం చేసి ఆ శివుణ్ణి కనీసం అంటే ఇది బాధ్యత ఉంది. అంటే ద్వేషించకూడదు అనే ఉద్దేశంతో ఈ శ్లోకం ఏం చెప్తుంది, మద్భక్త శంకర ప్రియ మద్వేషి. అంటే స్వామి ఏమంటున్నాడంటే నా భక్తుడు అయి ఉన్నాడు కానీ శంకరుని ద్వేషిస్తున్నాడు, కానీ అంటే వాడు నాకు ప్రియం కాదు. ఈ సందర్భంలో భక్తుడు ద్వేషించట్లేదు,
అసలు భక్తునికి అసలు శివుణ్ణి ద్వేషించేవాడు వైష్ణవుడు అవ్వలేడు అసలు మొట్టమొదట. ప్రభు. కానీ శివద్వేష శివుడి గురించి అనేవాడు వాస్తవంగా చాలా మందికి తెలియదు. ఇప్పుడు నాకు ఇంత లోతైన విషయాలు తెలియదు ముందు. ఇప్పుడు ఇక్కడంతా ఇవి వింటుంటే ఆయన స్థానం ఏంటి అర్థమవుతుంది. కనీసం ప్రణామం అన్న, ఎందుకంటే వైష్ణవ నామ యథాశం, ఆయన స్థానం ఎటువంటిది. వైష్ణవులకే మనం చిన్న చిన్న భక్తులకే మనం నమస్కరిస్తున్నాం. కనీసం ధర్మమై ఉంది ప్రతి వైష్ణవుడికి. వాస్తవంగా మీరు అన్నట్టుగా శివుడు ఎవరి పట్ల ప్రసన్నం అవుతాడంటే, మనం ఎవరైతే హరినామం చేస్తున్నామో అందరి పట్ల ఆయన ప్రసన్నుడు అవుతాడు. కారణం ఏంటంటే నేరుగా భగవంతునికి శరణాగతి పొంది భగవన్ నామం చేస్తున్నాడు. అదే ఆయనే చేస్తున్నాడు కాబట్టి ఆయన నిజం చెప్పాలంటే ఆయన యొక్క భక్తులు మనమే, శివభక్తులు. ఎందుకంటే శివభక్తులు దైవాన్ని ధిక్కరిస్తున్నారు, వాళ్ళంతా నరకానికి పోతారని చెప్పి. కాకపోతే ఇక్కడ అదే మనం జాగ్రత్తగా ఉండాల్సింది ఏంటంటే దాన్ని ప్రామాణికంగా మనం చేసేయకూడదు. అంటే ఒకవేళ శివరాత్రి రోజున మనం కూడా వెళ్ళి శివాలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవడం అనేది అది ఒక లైన్లో నిలబడిపోతే అందరూ అప్పుడేమవుతుందంటే మనం అక్కడ ప్రోత్సహించినట్టు అవుతుంది అని చెప్తున్నారు. మీరు అన్నట్టు కీర్తన చేయాలా, పుస్తక వితరణ చేయాలా, ఇది చేస్తే శివుడు కూడా ప్రసన్నం అవుతారు, ఉన్న వాళ్ళకంతా హరినామం వినిపిస్తుంది. సో అట్లా చాలా తక్కువ చేస్తున్నారు మన వాళ్ళు కూడా. అంటే హరినామం చేస్తున్నారు కానీ ఆ రోజు ప్రత్యేకించి అట్లా మందిరాల దగ్గరికి వెళ్ళి చేస్తారు. ఎంతో ఉన్నతమైన సేవ, భగవంతుడు శివుడు కూడా ప్రసన్నమవుతారు. సో ఈరోజు మనం చెప్పుకున్న దాంట్లో శివుణ్ణి భగవంతుడు అనేసి అంటున్నారు కాబట్టి నిజంగానే ఆయన భగవంతుడే. ఎందుకంటే నేరుగా భగవంతుడే స్వయం రూపం తీసుకొని ఆ స్థితిలో ఉన్నారు కనుక. అట్లా భగవాన్, సేవ్య భగవాన్, స్వయం భగవాన్ అని 3 స్థాయిలు ఉన్నాయని చెప్పి అట్లా భక్తుల నుంచి విన్నాను. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం की जय, गौर निताय की जय, श्रील प्रभुपाद की जय, निताय गौर प्रेमानंदे, हरि हरि बोल।